నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు, చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అక్క ఏమంది? న్యాచురల్ గానే నువ్వన్న మాటలకి బాధపడుతుంది. అప్పటికే తప్పంతా మాదే అని, దేవికదేది తప్పు లేదని చెప్పాను. కాకపోతే మళ్ళీ మీ అక్క చెల్లెల మధ్యన గ్యాప్ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అక్క నన్ను అపార్థం చేసుకుని మళ్ళీ దూరం పెడితే నేను తట్టుకోలేనండి. అర్జెంటుగా అక్కతో మాట్లాడాలి. దేవిక, దేవిక ప్లీజ్ స్ట్రెయిన్ అవ్వకు, తర్వాత మాట్లాడొచ్చు. ముందు రెస్ట్ తీసుకో. నువ్వు స్ట్రెస్ ఫీల్ అయితే హెల్త్కి ప్రాబ్లం అవుతుందని డాక్టర్ చెప్పింది. ఇంతకన్నా నీకేం చెప్పలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అలాగే ఆఫీస్కి కూడా కొన్ని రోజులు సెలవు పెట్టు. అప్పుడు కానీ నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కాలేవు. నాకేం కాదండి, ముందు మీరు బిజినెస్ లాస్ అయిందన్న టెన్షన్ మూడ్లోంచి బయటకు రండి. మీ గురించి నా సర్కిల్లో నేను ప్రమోట్ చేస్తాను. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయండి. నువ్వు సపోర్ట్ చేస్తా అన్నందుకు చాలా హ్యాపీ దేవిక. కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం ఉండదని ముందే చెప్పాను కదా. ఇప్పటి వరకు నా వల్ల ఫైనాన్షియల్గా, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యావు. ఓకే, ఇట్స్ ఎనఫ్. నువ్వు ఇవన్నీ వదిలేసి ఫ్రీగా ఉండు. ఫ్రీగా ఉండలేనండి. హాస్పిటల్లో మా అక్క వాళ్ళ మీద నేను కోపంగా అన్న మాటలే నన్ను హాంట్ చేస్తున్నాయి. మా బావ చేసిన దానికి మా అక్క ఏం చేస్తుందన్న యాంగిల్లో నేను ఆలోచించలేకపోయాను. మీ బావని వెనక్కి తీసుకురావడమే మనం చేసిన పెద్ద తప్పు. అలా చేయకుండా ఉండుంటే ఇవన్నీ జరుగుండేవి కాదు. నిజానికి ఇక్కడ ఎవరి తప్పు లేదు కళ్యాణ్. మా బావ సరైన టైంలో సరైన బాధ్యత తీసుకోకపోవటమే అన్ని సమస్యలకి మెయిన్ రీజన్. బాధపడకు దేవిక, టైం అన్నిటికీ ఆన్సర్ చెప్తుంది. మీ అక్క వాళ్ళకి నీ సిచ్యువేషన్ చెప్పాను. నేను దూరంగా వెళ్ళిపోతాననే బాధతో దేవిక మీతో అలా మాట్లాడిందే కానీ మరో ఉద్దేశంతో కాదు. మీరు మనసులో ఏమీ పెట్టుకోకండని రిక్వెస్ట్ కూడా చేసొచ్చాను. మీరు తిరిగొచ్చాక నా మనసు తేలిక పడింది, కానీ మా అక్క వాళ్ళ మనసులు మాత్రం ఇంకా బరువుగానే ఉండుంటాయి. అక్కకి నేను సారీ చెప్తే గాని నా మనసు కుదుట పడదు కళ్యాణ్. దేవిక, ఇప్పుడేం చెప్పొద్దు. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. అన్నీ సెట్ అయ్యాక మిగతా వాటి గురించి చూడొచ్చు. ఇదిగో, నా కోసం ఈ జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో ప్లీజ్. గుడ్. దేవిక, పడుకో. నానా, కీర్తి, ఫోన్ కూడా చేయకుండా వచ్చావేంటమ్మా? ఏమైంది? నాకేం కాలేదు, మీకేదో అయ్యింది. అందుకే మేమంతా చెయ్యొద్దు అన్న పని చేయడానికి ఇక్కడికి వస్తున్నావు. మమ్మల్ని బాధ పెట్టడమే కాకుండా పిన్ని వాళ్ళని కూడా కష్టపెడుతున్నావు, బాధ పెడుతున్నావు. హాస్పిటల్లో పిన్నన్న మాటలు గుర్తులేదా? ఇంట్లో అమ్మేమో నీ వల్ల తన చెల్లెలు ఎక్కడ దూరం అవుతుందో అని బాధపడుతుంది.
కళ్యాణ్ బాబాయ్ మన ఇంటికి గొప్ప మనసుతో వచ్చి అమ్మతో పిన్నన్న మాటలకి సారీ చెప్పి వెళ్ళాడు. ఇవన్నీ కేవలం నీ వల్లే జరిగాయని అందరూ నీ వైపు వేలెత్తి చూపుతూ ఉంటే నాకెంత బాధగా ఉందో తెలుసా నాన్న. ఇకపై ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు. పద ఇంటికి వెళ్దాం. లేదమ్మా, నేను రాను. అవును కీర్తి, నాకెవరి మీద పగ లేదు, కోపం లేదని ఇదివరకే చెప్పాను. ఉన్నదంతా అపరాధ భావం మాత్రమే. అది ప్రతి క్షణం మోస్తూ తిరగడం అంటే మాటల్లో చెప్పలేనంత నరకంగా ఉంటుందమ్మా. అది నా మనసు నుంచి తొలగిపోయిన మరుక్షణమే నేను ఇక్కడికి రావడం ఆపేస్తాను. వీడు మళ్ళీ ఇక్కడికి వచ్చేశాడు. పెద్ద జిడ్డుగాడిలా ఉన్నాడే. నా మీద వీడికి ఎక్కడో డౌట్ స్టార్ట్ అవడం వల్లే చీపో అన్నా సరే ఇక్కడే ఉంటున్నాడు. కేర్ఫుల్గా డీల్ చేసి దేవికకి నా మీద డౌట్ రాకుండా చూసుకోవాలి. నీ అపరాధ భావం పోగొట్టుకోవడం కోసం అక్కడ మమ్మల్ని, ఇక్కడ పిన్ని వాళ్ళని క్షోభ పెట్టి నీ స్వార్థం చూసుకోవడం ఎంతవరకు న్యాయం? నాకంతా తెలుసమ్మా, కానీ నేనిక్కడ ఉండటం వల్లే కదా దేవిక కళ్ళు తిరిగి పడిపోగానే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగాను. ఇలా తనకి తన ఇంటికి రక్షణగా ఉంటానే తప్ప హాని చేయనమ్మా. కీర్తి, కీర్తి, ఇక్కడే ఉన్నావేంటి? ఇంట్లోకి రావచ్చు కదా. ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఆ, మా నాన్న ఇంటికి రానని చెప్తుంటే ఎందుకు రారు అని ఆర్గ్యూ చేస్తున్నాను. ఇట్స్ ఓకే కీర్తి, అన్నయ్య గారిని ఇక్కడే ఉండనివ్వు. వాట్? మా నాన్న వల్ల ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో తెలిసి కూడా ఈ మాట అంటున్నారా? అన్నయ్య గారు ఇక్కడ ఉండడం వల్లే కదా టైంకి దేవికని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఇన్కేస్ అన్నయ్య గారు ఆ టైంలో ఇక్కడ లేరంటే ఎంత ప్రమాదం జరిగేదో యూ కెన్ ఇమాజిన్. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీ మనసు చాలా గొప్పదండి. తప్పు చేసిన మనిషిలో కూడా మంచినే చూస్తున్నారు తప్ప చెడుని చూడట్లేదు. మీలాంటి భర్త దొరికినందుకు పిన్ని చాలా లక్కీ. నో నో నో, తనలాంటి గొప్ప మనసున్న భార్య రావడం నా అదృష్టం. అన్నట్టు అన్నయ్య గారు ఇక్కడ ఉండడం వల్ల మా ఇంటికి పెద్ద దిక్కులా ఉన్నట్టని నేను ఫీల్ అవుతున్నాను. సో అన్నయ్య గారి ఇష్టానికి మీరు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన ఇక్కడే ఉంటానంటే ఉండనివ్వండి, అబ్జెక్ట్ చేయొద్దు. ఓకే, వెళ్ళొస్తాను నాన్న. నేను సెట్ చేసినట్టుగానే దేవికకి వాళ్ళ అక్క ఫ్యామిలీకి మధ్యన బాగా గ్యాప్ క్రియేట్ అయింది. కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చూస్తుంటే గతంలో ఉన్న నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది. మనుషుల్ని నమ్మించటానికి చేసే చీప్ ట్రిక్స్లా అనిపిస్తున్నాయి. వీడు నేననుకున్న దానికన్నా ఎక్కువ డేంజర్లా ఉన్నాడు. వీడిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి.